వేదిక మీద ఉన్నటువంటి సుశీల మేడం, పెద్దలు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆరోగ్యం రెండింటి మీద ఆధారపడుతుందండి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి చిరునవ్వు ఉంటుంది, చీదర ఉండదు, కోపం ఉండదు, అది మీకు తెలుసు. ఇంకా రెండోది ఆహారం మీద ఆధారపడుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది. ప్రతి డ్రైవరు నాన్ వెజిటేరియన్. ఎలా ఉంటుందండి అది? దానికి బదులు ముందు చుక్క ముక్క అన్నట్టుగా ఇంకొక రకంగా కూడా తయారవుతున్నారు. కాబట్టి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అంటే నేను నమ్మను. కాబట్టి ఆహారం భోంచేయండి, చక్కగా తినండి, నాన్ వెజ్ తినండి, తప్పలేదు. దానికి ముందుండేటువంటి వెనకుండేటువంటి ఏమని యాడింగ్స్ వద్దు, అది ముఖ్యం. ఇకపోతే ఫిట్నెస్ అంటాం. డ్రైవర్ ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తే కనుక చాలామంది డ్రైవింగ్ మానేసి ఇంటికాడ ఉండాలి. మీ డ్రైవర్లలో అందరిలో ఉన్నటువంటిది అదే. కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు, దాన్ని సరి చేసుకోవచ్చు, అది మన చేతుల్లోనే ఉంది. మీరు సంపాదించుకుంటున్నారు, రకరకాల విలేజెస్ నుంచి వస్తారు, టౌన్కి వస్తారు, జీవన వృత్తి ఏదో రకంగా ఉంటుంది. కానీ దాంట్లో అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మిగులుదల ఉందా లేదా. మీరు చేసేటువంటి పనిలో మీకు మిగులుదల లేకపోతే ఆ పని మీకు వృధానే కదా. ఎంత దురు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఎవరని చెప్పినా ఆరోగ్యంగా ఉండమని, కాస్త డబ్బులు మిగిల్చుకోమని, సంపాదించుకోమని మేము చెప్పేది. అతి ముఖ్యమైనటువంటిది జ్వరము, జలుబు, దగ్గు వచ్చింది, రేపు చూసుకున్నావులే అని చెప్పి వాళ్ళ పిల్ల వేయం. అదే ముందే పిల్ల వేసి ఈ రోజులోనే దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే 2 రోజుల్లోనే తగ్గిపోతుంది. అది ముదిరేంత వరకు అట్నే అదే పనిలోనే కంటిన్యూ అవుతారు. మళ్ళీ నిద్ర కూడా ఉండదు. కన్ను ఒక్కటే కాదు, అన్నీ ముఖ్యం. నా ఉద్దేశం కన్ను తక్కువ చూడమని కాదు, డ్రైవర్లకి కళ్ళు చాలా ముఖ్యం. 3వ కన్ను కూడా ఉండాలి, అదే మీ మనసు.